తెలంగాణకు చెందిన యూట్యూబర్ వెంకటరామరెడ్డి, కేవీఆర్ అని పిలుస్తారు అతన్ని. ఈ వెంకటరామరెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాదులో ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళారు. అంటే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందట అతని మీద. కేసు వివరాలు ఏంటంటే, యూట్యూబ్లో అంటే సోషల్ మీడియా వేదికగా ఈయన చాలా కాంట్రవర్షియల్ రిమార్క్స్ లేకపోతే డిఫమేటరీ రిమార్క్స్ చేశాడు. ఎవరి మీద? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంకా మరికొంతమంది ప్రముఖుల మీద. సో వాళ్ళ మీద డిఫమేటరీ వ్యాఖ్యలు చేశాడు, దూషణలకు పాల్పడ్డాడు అని చెప్పి ఈ ఆరోపణల మీద ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అది ప్రాథమిక సమాచారం. ఇతన్ని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ పరిధిలోకి వస్తుంది కాబట్టి, వీళ్ళు ఆంధ్ర పోలీసులు కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వెళ్ళారట. విజయనగరంలో ఈ కేసు నమోదైంది ఇతని మీద. బొబ్బిలి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అని చెప్తున్నారు. ఈ కేవీఆర్ని అరెస్ట్ చేయటం ఇది మొదటిసారి కాదు. పోయిన మార్చిలో కూడా ఒకసారి జరిగింది. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద గొడవ జరిగింది. గొడవ జరిగిందంటే తెలంగాణకు చెందినటువంటి జర్నలిస్టు సంఘాలు, మేధావులు అందరూ ఖండించారు అప్పుడు. అయితే అప్పుడు అతను వెంటనే బయటకు వచ్చాడు. ఎలాగంటే ఆయన ఫ్యామిలీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది తెలంగాణ హైకోర్టులో. వేస్తే తెలంగాణ హైకోర్టు ఏమన్నదంటే, మీరు తెలంగాణ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఈ ట్రాన్సిట్కి సంబంధించి పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించలేదు అని చెప్పి అతన్ని వదిలిపెట్టమని వాళ్ళు ఆదేశించారు. ఆ రకంగా అప్పట్లో అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. మళ్ళీ ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అతను అరెస్ట్ చేశారు అదే కేసులో. ఈ అరెస్ట్ మీద సహజంగానే హైదరాబాదులో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. అంటే చాలా తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు, చాలామంది మేధావులు, ఇతర వ్యాఖ్యాతలు అందరూ కూడా ఖండిస్తున్నారు ఈ విధంగా ఏపీ పోలీసులు తెలంగాణకు చెందినటువంటి ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు అని. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఈ అంశం మీద నా వ్యూ ఏంటి, నా అభిప్రాయం ఏంటి చెప్తాను. ఈ వెంకటరామరెడ్డి అనే అతను మైరా మీడియాలో పనిచేస్తున్నాడని చెప్పి కొన్ని పత్రికల్లో రాశారు, సియాసత్ లాంటి పత్రికల్లో. మరికొన్నిట్లోనేమో ఎస్ ఫ్యాక్టర్ అనే యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాడని రాస్తున్నారు. ఈ మైరా మీడియా అనేది అయితే వైఎస్ఆర్సీపీ అనుబంధ మీడియా. మరి అందులోంచి బయటకు వచ్చి ఎస్ ఫ్యాక్టర్ ఛానల్ నడుపుకుంటున్నాడేమో తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే పూర్తిగా ఏదో రాజకీయ పార్టీకి అటాచ్డ్గా ఉన్నాయి. నథింగ్ రాంగ్ బై ఇట్ సెల్ఫ్. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకోవడం తప్పేమీ కాదు. వైసీపీకి అనుకూలంగా ఉండి అధికార పార్టీలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన లాంటి పార్టీల మీద క్రిటికల్గా మాట్లాడవచ్చు. ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ మీద మాట్లాడవచ్చు, వాళ్ళ విధానాలను విమర్శించవచ్చు. అది బేసిక్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్. అయితే చాలాసార్లు లెజిటిమేట్ క్రిటిసిజం కంటే వ్యక్తిగత దూషణలు, వక్రీకరణలు యూట్యూబ్ ఛానళ్లలో మరీ ఎక్కువ. మిగతా వాటిలో లేవని కాదు, కానీ యూట్యూబ్ ఛానళ్లలో మరీ ఎక్కువ. ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయటం వల్ల, వాళ్ళ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయటం వల్ల కొన్నిసార్లు అవి పరిధులు దాటం కూడా చూస్తున్నాం. దానికి తోడు చాలా తొందరగా ఫేమస్ కావాలి అనేటువంటి కుతి కూడా ఇందులో ఒక భాగం. సో వీటన్నిటి నేపథ్యంలో యూట్యూబర్లను అరెస్ట్ చేయటం అనేది దాదాపుగా అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి గత కొంతకాలంగా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నీతులు చెప్పటం, అధికారంలోకి రాగానే అదే పని చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. దీంతోపాటు ఆ యూట్యూబ్ ఈకో సిస్టంలో ఇన్హెరెంట్గా సహజ సిద్ధంగా ఉండేటువంటి కొన్ని ఎనామలీసు, కొన్ని డిస్టార్షన్స్ కారణంగా ఈ ఇండివిజువల్గా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా ఈ కేవీఆర్ లాంటి వాళ్ళని, అది పూర్తిగా ఖండనీయమో కాదో చెప్పలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది ఇవాళ. సాధారణంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరినైనా, ఏ జర్నలిస్ట్నైనా
పత్రికలో పనిచేయొచ్చు, టీవీలో పనిచేయొచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని నడుపుకోవచ్చు. అరెస్ట్ చేస్తే ఖండించటం అనేది పరిపాటి. ముఖ్యంగా ఈ జర్నలిజంలో ఉండేవాళ్ళు, జర్నలిస్ట్ అసోసియేషన్లు, వ్యాఖ్యాతలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఆటోమేటిక్గా ఖండిస్తూ ఉంటారు. చాలాసార్లు మనకి ఆ ఎఫ్ఐఆర్ ఏమున్నది, అందులో ఉన్న విషయాలు కూడా తెలియకపోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఎవరినైనా ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే ట్రెడిషనల్గా వెంటనే ప్రభుత్వం యొక్క మోటివ్ని అనుమానించాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ జర్నలిజం అనేది లేక జర్నలిస్టు అనేది ఇవాళ ఒక డెఫినేషన్కి లోబడి లేదు. అది చాలా విస్తారంగా పెరిగిపోయింది. కాబట్టి ఎవరిని జర్నలిస్ట్ అనాలి, ఏ రకమైన మాటల్ని, ఏ రకమైన వ్యాఖ్యానాలని, ఏ రకమైన రాతల్ని జర్నలిజం కింద పరిగణించాలి. సో ఏ రకమైన రాతల మీద, మాటల మీద, వ్యాఖ్యానాల మీద ప్రభుత్వం అటాక్ చేసినప్పుడు, అరెస్టులు చేసినప్పుడు దాన్ని ఖండించాలి అనే విషయంలో ఇవాళ చాలా అయోమయం నెలకొని ఉంది అనే దాంట్లో సందేహం లేదు. ఇక ఇందులో రెండో యాంగిల్, తెలంగాణ యాంగిల్. ఈ కేవీఆర్ అనే అతను తెలంగాణకు చెందినవాడు కాబట్టి ఆంధ్ర పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పి గతంలో కూడా మాట్లాడారు. గతంలో మార్చిలో ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా జర్నలిస్ట్ సంఘాలు, తెలంగాణలో ఉన్న సంఘాలు మాట్లాడినాయి. అలాగే వ్యక్తిగతంగా చాలామంది జర్నలిస్టులు, మేధావులు, వ్యాఖ్యాతలు వాళ్ళు కూడా మాట్లాడారు. అట్లా ప్రొటెస్ట్ చేశారు చాలా. తెలంగాణకి చెందినవాడు కాబట్టి ఈ వెంకట్రామరెడ్డి అనే అతను తెలంగాణకేమీ పరిమితం కాల. అట్లా పరిమితం కావాల్సిన అవసరం కూడా లేదు. ఆంధ్ర రాజకీయ నాయకుల మీద రోజు ఆయన తన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాడు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరికైనా సరే, జర్నలిస్టే కానక్కర్లా. అయితే హక్కులతో పాటు చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం ఏంటి, ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రానికి చెందినటువంటి అంశాల మీద మాట్లాడినప్పుడు చట్టం వర్తిస్తుంది. అలా గనక కాలేదనుకోండి, ఎవరైనా పక్క రాష్ట్రంలో నేరం చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు ఉండదు. ఇది ఎంత హాస్యాస్పదమో నేను ప్రత్యేకంగా వివరించనక్కర్లా. ఈ విషయంలో కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ట్వీట్ చేసింది ఆవిడ. జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్కి తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు అని అన్నది. అంటే ఎవరినైనా సరే తెలంగాణకు చెందినటువంటి జర్నలిస్ట్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళని వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళకి తెలంగాణ పోలీసులు సహకరించకూడదు అనేది కవిత గారి స్టాండ్ అన్నమాట. ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కుని వెళ్తుంటే వీళ్ళు చూస్తూ ఊరుకున్నారు. తెలంగాణ జర్నలిస్టుల అరెస్ట్కి ఇక్కడి పోలీసులు సహకరిస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా ఆవిడ ప్రశ్నించింది. సరే, అది వేరే విషయం అనుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు, కానీ తెలంగాణ జర్నలిస్టులు ప్రజలకు అవసరం లేదు అని కూడా ఆవిడ సూత్రీకరించింది. తెలంగాణ మేధావులు జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోము అని కూడా హెచ్చరించింది. ఈ కల్వకుంట్ల కవిత గారికి తన మాటల్లో ఉన్నటువంటి హిపోక్రసీ, హాలోనెస్, మ్యానిపులేషను, మిస్రిప్రజెంటేషను ఎన్నున్నాయో తెలియదు అని చెప్పి అనుకోలేము మనం. ఆవిడ ఖచ్చితంగా తెలుసు. అధికారం కోసం కవిత గారు పాల్పడుతున్నటువంటి డెస్పరేట్ యాక్ట్స్లో ఇది ఒకటి అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కాబట్టి దాన్ని ఖండించటం, ఖండించకపోవడం అనేవి ఉండకూడదు, ఉండవు. ఈ యూట్యూబర్ కేవీఆర్ అనే అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకి తగిన ప్రాతిపదిక ఉందా? వాళ్ళు తెలంగాణ పోలీసులు కావచ్చు, ఆంధ్ర పోలీసులు కావచ్చు, ఒరిస్సా పోలీసులు కావచ్చు. కింద పోలీస్ యాక్చువల్లీ మేక్అవుట్ ఏ కేస్ అగెన్స్ట్ హిమ్. అట్లా కాకుండా ఏదో తిట్టినందుకు అక్కడ రాజకీయ నాయకుల్ని కక్షపూరితంగా అరెస్ట్ చేశారా, చట్టబద్ధంగా కాకుండా అనేది ముఖ్యం, కానీ అతను ఏ రాష్ట్రం వాడు, ఏ పేటవాడు అనేది ముఖ్యం కాదు. ఈ అంశం మీద ఇది నా వ్యూ.